ఏప్రిల్ 2, 3, 4, 5 తారీఖులలో సింహరాశి వారు వద్దు వద్దు అనుకున్న ఒక బంధం మిమ్మల్ని చిక్కుల్లో పడవేస్తూ ఉంటుంది. మీతో బాగానే నటిస్తూ మీ జీవితంలో కష్టాలను నింపుతుంది. అసలు సింహరాశి వారికి ఏ వ్యక్తి వల్ల, ఏ బంధం వల్ల ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, సింహరాశి వారి జీవితంలో ఎలాంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు, ఈ రాశి వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. సూర్యుడు అంటేనే మనకు తెలిసినదే, ఎంతో ఎక్కువగా కాంతివంతంగా ప్రకాశవంతంగా ఈ సృష్టికి వెలుగును నింపుతూ ఉంటాడు. ఇక అలా కాంతివంతమైనటువంటి సూర్యుడు ప్రకాశవంతంగా ఈ సృష్టికి వెలుగుని ఇస్తాడు. అటువంటి గొప్ప సూర్య భగవానుడే ఈ రాశి వారికి అధిపతిగా ఉంటాడు. అయితే మరి ఈ గొప్ప దైవం, ఈ ప్రపంచానికి వెలుగుని ఇచ్చేటటువంటి సూర్యుడే మా రాశికి అధిపతి, కానీ మా జీవితంలో మాత్రం వెలుగు లేదు అని అనుకునే సింహరాశి వారి ఎంతోమంది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఖచ్చితంగా కూడా మనకే తెలియకుండా మనకి ఎన్నో దోషాలు ఉంటాయి. అంటే మొదట్లో బాగానే ఉంటారు, చాలామంది కూడా మొదట్లో బాగుండి తర్వాత ఏదో ఒక సమస్య వస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్ కూడా ఎప్పుడూ ఒకేలాగా అస్సలు ఉండదు. ఖచ్చితంగా ఉండదంటే ఉండదు. అంటే అనుకోవచ్చు, కొంతమందికి చాలా ఎక్కువగా డబ్బు ఉంటుంది, అసలు డబ్బు పరంగా లోటు అనేది రానే రాదు అని అనుకోవచ్చు. అవును, కానీ ప్రతి మనిషి ఆనందంగా ఉండటానికి కేవలం డబ్బు ఒక్కటే కారణం కాదు. కొన్నిసార్లు డబ్బు ఎంత ఉన్నా మనిషికి మనశ్శాంతి కరువైపోతుంది. ఎందుకంటే డబ్బు ఉండగానే మనిషి జీవితం ఆనందంగా ఉంటుంది అనుకోవటం అది తప్పకుండా పొరపాటే. డబ్బు ఒకటే కాదు, మన జీవితంలో డబ్బుతో పాటు విలువైనవి ఎన్నో ఉంటాయి. డబ్బు ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది, అది నిజమే. ఒకవేళ డబ్బు లేని పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించుకోలేము. సమాజంలో మనం నవ్వుతూ తిరగలేము. మనకు నచ్చింది తినాలి అన్నా, నచ్చిన డ్రెస్ వేసుకోవాలి అన్నా, నచ్చినట్టుగా బ్రతకాలి అన్నా మనకి డబ్బు అవసరం. ముఖ్యంగా మనం ఏం తిన్నాం, ఏం తినలేము అన్నది కాకుండా మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మనం ఎలాంటి డ్రెస్ వేసాము, ఎలా హైఫైగా తిరుగుతున్నాము అనేది ఈ సమాజం చూస్తుంది. కాబట్టి డబ్బు అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. డబ్బు ఒక్కటి ఉంటే ఇక వారు సంతోషంగా ఉండవచ్చు అనేది వారి ఉద్దేశం. కానీ డబ్బు అనేది ఉండాలి అంటే ముందు మనకు గ్రహ దోషాలు అనేవి తొలగిపోవాలి. మనకి తెలియకుండానే ఏదో ఒక గ్రహము, ఏదో ఒక దోషము ఇలా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి గ్రహ దోషాలు కావచ్చు, అలానే ఇటువంటి గ్రహాలు మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి మనకి ప్రతికూలంగా మారిపోతాయి. దానివల్ల ఈ సూర్యుడు అయినా సరే, ఈ రాశికి అధిపతి సూర్యుడు అయినా సరే, సూర్య భగవానుని అనుగ్రహం కలగాలి అంటే, సూర్యుని యొక్క అనుగ్రహం మనపై సంపూర్ణంగా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా మనం సూర్యుని ధ్యానిస్తూ ఉండాలి. ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, సింహరాశిలో జన్మించిన వ్యక్తులు సూర్యుడిని ధ్యానించటం వల్ల సూర్య భగవానుని యొక్క ఆశీస్సులతో వారు జీవితంలో ఎల్లవేళలో కూడా సంతోషంగా ఉంటారు. వారికి ఎటువంటి కష్టాలు కూడా ఉండవు. అలానే వారి జీవితంలో నుండి ఇబ్బందులు తొలగిపోతాయి. చీకటి కోణాలు అనేవి తొలగిపోతాయి. ఇక వారికి వెలుగు ప్రపంచం అనేది ఏర్పడుతుంది. అంతేకాదు, వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. సూర్యుని అనుగ్రహం పొందాలి అంటే సూర్యుని నిత్యం కూడా ధ్యానించాలి, పూజించాలి. ఉదయం వేళలో సూర్య నమస్కారాలు చేయాలి, సూర్యనామ స్మరణ చేయాలి.
ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా సూర్యుని యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. ఇక అలానే మీకు మీ చుట్టూ ఉండే కొన్ని బంధాల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. వారి ప్రవర్తన, వారి మాటలు, వారి చేతలు మీకు ప్రశాంతతని దూరం చేస్తూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇలా మనకి తెలియకుండానే దోషాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అటువంటి దోషాలను తొలగించుకోవాలి. అలానే కొంతమంది వ్యక్తులు చీడ పురుగుల్లాగా ఉంటారు మన చుట్టూ. ఎప్పుడూ కూడా ఏ పని చేయాలి అన్నా వారి వల్ల ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా మిమ్మల్ని లోబరచటం, అంటే ఆర్థికంగా మీకు ఏదో ఒక సమస్యను తెచ్చిపెట్టడం, ఆర్థికంగా మీకు జీవితంలో ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా ఒక వ్యక్తి వల్ల కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. వీరు ఎక్కువగా ఎవరినైతే నమ్ముతారో అంటే వీరు మావారే, వీరు నా అనుకున్నటువంటి వ్యక్తులు, నేను ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తులు, వీరు నాకు ఎప్పటికీ కూడా ద్రోహం అనేది చేయరు అని మీరు ఎంతో అనుకుంటున్నటువంటి వ్యక్తే మీకు నమ్మక ద్రోహాన్ని చేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా వారు ఏదో ఒక రకంగా నమ్మక ద్రోహం చేసి మీ మనస్సుని అయితే బాధ పెట్టే అవకాశం అయితే ఉంది. కనుక ఎవరిని నమ్మకూడదు. సొంత వ్యక్తులు, బ్లడ్ రిలేషన్, మావారే అనుకున్న వ్యక్తులు కూడా మీ జీవితాన్ని ఏదో ఒక రకంగా చీకటి కోణాల్లోకి నెట్టివేసే అవకాశం ఉంది. చీకటి కోణాల్లోకి నెట్టివేయటమే కాదు, ఇంకా మీకు సమస్యలు తెచ్చిపెట్టడం, మిమ్మల్ని బాధల్లోకి నెట్టివేయటం. పాపం, జాలి, కరుణ ఇవేవీ కూడా వారిలో ఉండవు. పాపమని కాస్త కూడా అనుకోరు. ఎప్పుడు చూసినా మీపైన ఏడుస్తూ ఉంటారు. మీరు అది గమనించరు, ఎందుకంటే మనవారే కదా అని అనుకుంటూ ఉంటారు. అలానే మన వ్యక్తులే అని అనుకుంటూ ఉంటారు కదా. కానీ అలా ఎవరిని కూడా నమ్మకండి. ఇక అలా మీరు ఎవరినైనా నమ్మితే ఖచ్చితంగా కూడా సమస్యలు, చిక్కులు అనేవి రావటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీకు డబ్బుకు సంబంధించి ఎక్కువగా కష్టం, సమస్య అయితే ఉంది. అలాంటి డబ్బు సమస్య, కష్టం అనేది అతి త్వరగా తొలగిపోయేటటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఇష్టదైవత ఆరాధన మేలు చేస్తుంది. మీరు ఎంత మంచి పనులు చేస్తే అంత మేలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.